ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఎండ్ అవబోతుంది, అక్టోబర్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం అక్టోబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే చూద్దాం. అక్టోబర్ ఫ్లాగ్షిప్ మంత్ అని చెప్పొచ్చు. మనం ఫ్యూచర్లో అంటే 2026లో చూసే మ్యాక్సిమం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని అక్టోబర్లో లాంచ్ అవుతాయి. కాకపోతే ఇండియాలో లాంచ్ అవ్వవు, గ్లోబల్గా లాంచ్ అవుతాయి. ముఖ్యంగా చైనాలో అయితే లాంచ్ అవుతాయి. ఒకసారి లిస్ట్ చూద్దాం లాంచ్ అవుతాయి. ఆల్రెడీ Xiaomi 17 సిరీస్ అయితే మీరు చూసేసారు, ఆల్రెడీ వచ్చేసినాయి కూడా. 17 Pro, 17 Pro Max అండ్ Vivo నుంచి Vivo X300 సిరీస్ అయితే వస్తుంది. X300 Pro ఇవి వస్తాయి. అండ్ Oppo నుంచి Oppo Find X9 సిరీస్ అయితే వస్తాయి. OnePlus నుంచి OnePlus 15 అయితే వస్తుంది. iQOO నుంచి iQOO 15 వస్తుంది. Realme నుంచి Realme GT 8 Pro వస్తుంది. వీటిలో ఏవైతే పర్ఫార్మెన్స్ ఫోన్స్ ఉన్నాయో లైక్ OnePlus 15 కానివ్వండి, iQOO 15, Realme GT 8 Pro ఇవన్నీ మీకు Qualcomm ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వస్తాయి. Qualcomm Snapdragon 8 Elite Gen 5 రీసెంట్గా లాంచ్ చేశారు కదా, దాంతో అయితే ఈ ఫోన్స్ అన్ని వస్తాయి. Vivo X300 సిరీస్ కానీ Find X9 ఇవి మీకు MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ వస్తాయి. ఇవి కెమెరా ఫోకస్డ్ ఫోన్స్, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ వీటికి లెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒప్పోలో కూడా సపోర్ట్ తీసుకొస్తున్నారు, లెన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు Vivo X200 Ultra వీడియో మన ఛానల్లో చూస్తుంటే సేమ్ కాన్సెప్ట్తో ఇప్పుడు X300 Proలో వస్తుంది. అది ఇంతకుముందు వివోలో కూడా అల్ట్రా మోడల్కే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు X300 Pro కూడా రాబోతుంది. అండ్ దాంతోపాటు Oppo Find X9 Pro కూడా రాబోతుంది. సో ఇవి కెమెరా ఫోకస్డ్ ఫోన్స్, మిగతావన్నీ పర్ఫార్మెన్స్ ఫోన్స్ అనమాట. ఇవన్నీ చైనాలో లాంచ్ అవుతున్నాయి, అన్నీ అక్టోబర్లో లాంచ్ అవుతాయి. ఇండియాకి మాత్రం నాకు తెలిసి కొన్ని నవంబర్ డిసెంబర్ మంత్లో వస్తాయి, కొన్ని జనవరి తర్వాత వస్తాయి. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే రావచ్చు. నాకు తెలిసి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చే ఫోన్స్ ఇండియాకి OnePlus 15 వస్తుంది. OnePlus 15లో మీకు 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. 165 రిఫ్రెష్ తీసుకురాబోతున్నారు. అండ్ ఈసారి గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సపరేట్గా ఇంకో చిప్ కూడా తీసుకొని వస్తున్నారు, ప్రాసెసర్తో పాటు వర్క్ అవుతుంది. సో CPU GPU మీద లోడ్ తగ్గిస్తుంది, ఫ్రేమ్ రేట్స్ని బూస్ట్ చేస్తుంది. 165Hలో మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. ఇట్లా OnePlus 15 అయితే డిజైన్ చేస్తున్నారు, గేమింగ్ ఫోకస్డ్ డిజైన్ చేస్తున్నారు. డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది. OnePlus 13s చూసారు కదా మీరు, సేమ్ అదే డిజైన్లో వస్తుంది. ఈవెన్ Oppo Find X9 సిరీస్ కూడా ఇదే డిజైన్ లో అయితే కనిపిస్తా ఉంది. ఇది OnePlus 15 గురించి. అండ్ OnePlus 15R కూడా వచ్చింది. OnePlus 15R వచ్చేసరికి Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. అది కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ రెండు ప్రాసెసర్స్ లాంచ్ చేసింది. మీరు 8 Gen 5 ప్రాసెసర్ వచ్చేసరికి 50,000 రూపీస్ లోపు మొబైల్స్లో చూస్తారు. 50,000 పైన మొబైల్స్లో వచ్చేసరికి 8 Elite Gen 5 ఉంటుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అది. నెక్స్ట్ Realme GT 8 Pro కూడా తొందరగానే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూస్తే Realme GT 7 Pro ఫస్ట్ ఫోన్ ఇండియాలో Snapdragon 8 ప్రాసెసర్తో వచ్చింది. ఇప్పుడు దాని సక్సెసర్ అయిన 8 Elite Gen 5 ప్రాసెసర్తో మోస్ట్లీ ఇదే ఫస్ట్ రావచ్చు కూడా, Realme GT 8 Pro. ఈసారి డిజైన్ కొద్దిగా యూనిక్ అనిపిస్తుంది, స్లిమ్ అయిపోయింది ఫోన్. బ్యాటరీ కెపాసిటీ పెంచారు కానీ స్లిమ్ అనిపిస్తుంది ఫోన్. ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ యూస్ చేస్తారు వీళ్ళు. అండ్ కెమెరా సెటప్ చూడొచ్చు, ఒక చిన్న సైజ్ రోబోలా కనిపిస్తా ఉంది, అది డిఫరెంట్ గా ఉంది. అండ్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూస్ చేయబోతున్నారు. అండ్ దీనిలో కూడా మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, 8 Elite Gen 5. ఓవరాల్ గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనిలో. అండ్ 2K డిస్ప్లే ఉంటుంది. సో ఇది గేమింగ్ థీమ్ లో డిజైన్ చేసిన ఫోన్ ఇది కూడా. అండ్ OnePlus 15 కూడా గేమింగ్ కోసం డిజైన్ చేసింది. అండ్ ఇంకొక ఫోన్ iQOO 15, ఇది కూడా 2K డిస్ప్లేతో వస్తుంది, 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఉంటుంది. ఈ ఫోన్ కూడా గేమింగ్ కోసం డిజైన్ చేస్తారు. ఈ మూడు ఫోన్స్ మీరు 55,000 నుంచి 70,000 ప్రైస్ రేంజ్ లో అయితే నవంబర్ డిసెంబర్ లోపు అయితే చూడొచ్చు ఇండియాలో ఈ పర్ఫార్మెన్స్ ఫోన్స్. నెక్స్ట్ Vivo X300 సిరీస్ కూడా నవంబర్లో ఇండియాలో రావచ్చు. నవంబర్ డిసెంబర్ మధ్యలోనే మీకు ఇండియాలో X300 సిరీస్ వస్తుంది. X300 Pro అయితే వస్తుంది. ఇవి కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ అనమాట. వీటితో పాటు Oppo Find X9 సిరీస్ కూడా రావచ్చు, అదే టైం రేంజ్లో అయితే రావచ్చు. Xiaomi కొంచెం లేట్ చేస్తుంది. Xiaomi 17 సిరీస్ చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా 17 Pro Max లో బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే అయితే ఇచ్చారు, అది చాలా బాగా అనిపించింది. ఇది కూడా మీకు 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిస్ప్లే మీరు రకరకాలుగా యూస్ చేయొచ్చు, గేమ్స్ కూడా ఆడొచ్చు. సపరేట్ ఒక కేసు ఇస్తున్నారు. మనం చిన్నప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం, వీడియో గేమ్స్, ఆ థీమ్ లో డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ కేసు. దీని యూస్ చేసి మీరు నార్మల్ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ స్క్రీన్లో అయితే ఆడొచ్చు. చిన్నప్పుడు మీ వీడియో గేమ్ ఆడుంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. మనం చేతిలో పట్టుకొని ఆడుతూ ఉంటాం, చిన్న డిస్ప్లే ఉండేది, పైన కిందంతా బటన్స్ ఉండేవి, ఆ థీమ్లో వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ స్క్రీన్. ఓన్లీ గేమ్స్ ఆడడానికే కాదు, కాల్స్ చేయొచ్చు మీరు, నోటిఫికేషన్స్ రిప్లై ఇవ్వచ్చు, కెమెరాని యూస్ చేయొచ్చు, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూస్ చేయొచ్చు. లావా అగ్ని 3 చూస్తుంటే మీరు సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇది. అండ్ కెమెరా సెటప్ కూడా బాగుంటుంది. దీనిలో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, మెయిన్ వైట్ టెలిఫోటో, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది బాగా అనిపించింది ఫోన్. Xiaomi కొంచెం లేట్ చేస్తుంది, లాస్ట్ టైం కూడా జనవరి తర్వాత తీసుకొని వచ్చింది. OnePlus 15కి పోటీగా అప్పుడు తీసుకొని వచ్చింది. ఈసారి ఏమైనా తొందరగా తీసుకొస్తారు ఇండియాకి, లేకపోతే లేట్ చేస్తారో చూడాలి. ఇండియాలో మనం Xiaomi 17 Pro ఎక్స్పోర్ట్ చేయొచ్చు, Pro Max రాకపోవచ్చు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనమాట. అక్టోబర్ మొత్తం ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని లాంచ్ అవుతున్నాయి. కొత్త ప్రాసెసర్ వచ్చేసింది కదా, Qualcomm లాంచ్ చేసింది కదా, సో అందరు హడావుడిగా లాంచ్ చేస్తారు గ్లోబల్ మార్కెట్లో. ఇండియా కొద్దిగా లేట్గా తీసుకొని వస్తారు. ఇండియాలో ఏమేమి రాబోతున్నాయి కన్ఫామ్గా వచ్చే ఫోన్స్ అయితే మాత్రం రియల్మీ నుంచి ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్ రాబోతుంది, Realme 15 Pro GOT ఎడిషన్. GOT అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీళ్ళు కొలాబ్ అయ్యి ఈ కొత్త ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది అక్టోబర్ 2nd వీక్లో అయితే ఇండియాలో
100% అయితే వస్తుంది. సేమ్ ఇది రియల్మీ 15 Proనే కొద్దిగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్లో అయితే తీసుకొని వస్తుంది. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ అయితే అప్పుడు ఇది మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వివో నుంచి వివో V60e అయితే వస్తుంది. ఇది కూడా 100% కన్ఫర్మ్, ఇది కూడా వస్తుంది. V60 ఉంది కదా, దానికి లో ఎండ్ వర్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉండవు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP వైడ్ యాంగిల్ ఉండొచ్చు. ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది. డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP69 రేటింగ్తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 25,000 రూపాయల లోపట్ల తీసుకొని రావచ్చు ఈ ఫోన్ని. V60eని ఆఫ్లైన్లో అమ్ముతారు. V60, V60e ఇవన్నీ. ఆన్లైన్లో వివో T సిరీస్ ఉంటుంది, అవి ఇంకా బాగుంటాయి ఫోన్స్. నెక్స్ట్ ఇంకోటి కన్ఫర్మ్గా వచ్చే ఫోన్ మోటోలా నుంచి మోటోలా S60 Neo వస్తుంది. ఇది కూడా అక్టోబర్లో ఇండియాకి వస్తుంది. ఇది మీకు 1.5K డిస్ప్లేతో వస్తుంది. ఇది కాంపాక్ట్ సైజ్ ఫోన్. ఇప్పుడు మోటోలా చాలా ఫోన్స్ ఉన్నాయి మనకి, వాటికి వీటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చిన్న సైజ్ ఫోన్. ఇది 6.4 inch డిస్ప్లేతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ ఒకసారి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది దీనిలో. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ 13 MP అండ్ 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. X60 ఫ్యూజన్లో మనం చూసాం, సేమ్ ప్రాసెసర్ దీనిలో కూడా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ కాంపాక్ట్ ఫోన్ మోటోలా నుంచి. ఇది కూడా మనం ఈ మంత్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అక్టోబర్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మోటోలా నుంచి ఇంకో ఫోన్ కూడా వస్తుంది, మోటో X78 అని చెప్పేసి. ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ మోటోలా నుంచి. ఇది కూడా అక్టోబర్లో చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇది ఇండియాకి తీసుకొస్తారు లేదో క్లారిటీ లేదు. సామ్సంగ్ నుంచి కూడా ఫోన్ అయితే వస్తుంది. సామ్సంగ్ M16 సక్సెసర్ సామ్సంగ్ గెలాక్సీ M17 కూడా మనం అక్టోబర్లో చూస్తాం. ఈ కన్ఫర్మ్ గా వచ్చే ఫోన్స్ అన్నమాట ఇండియాకి. అండ్ కొన్ని రావచ్చు అనే మాత్రం లావా అగ్ని 4 వీళ్ళు ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్నారు కానీ లాంచ్ చేయట్లేదు. అండ్ ఈ ఫోన్ మీకు సామ్సంగ్ S10 సిరీస్ మీరు చూస్తుంటే పాత ఫ్లాగ్షిప్ ఫోన్ సేమ్ అదే డిజైన్లో అయితే వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. 8350 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 ఫ్రంట్ 16 MP కెమెరా, 7000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. ఇవి రూమర్డ్ స్పెక్స్. ఇది 15 నుంచి 20,000 మధ్యలో ఎప్పుడు తీసుకొచ్చేది, 20,000 దగ్గర తీసుకొని వస్తారు. ఈ ఫోన్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ సిరీస్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం. రెడ్మీ నోట్ 15 Pro, నోట్ 15 Pro ప్లస్ రెండు 1.5K డిస్ప్లేతో వస్తే OLED డిస్ప్లేస్ తోటి. ఒక దానిలో వచ్చేసరికి ప్రో మోడల్, బేస్ మోడల్లో వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది 7 సిరీస్ ప్రాసెసర్. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి ప్రో ప్లస్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. 7S Gen 4 అట్లా ఉండొచ్చు ప్రాసెసర్ అయితే. టాప్ మోడల్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చి 32 MP కెమెరా, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తున్నాయి సార్. రెండు ఫోన్ 7000 mAh బ్యాటరీతో అయితే వస్తున్నాయి. ఇది బ్యాటరీ కెపాసిటీ పెంచర్, వాటర్ రెసిస్టెంట్ ఒకటి, IP69 రేటింగ్ ఉంది, రెండిట్లో ఉంటుంది. బేస్ మోడల్లో మాత్రం ప్రో మోడల్లో మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు. 50 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP కెమెరా ఉంటుంది. ఏదర్ డెప్త్ కానీ మ్యాక్రో కానీ యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 20 MP కెమెరా ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ మనం రెడ్మీ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రెడ్మీ నోట్ 15 సిరీస్లో అక్టోబర్లో ఇండియాలో. ఇవి అక్టోబర్లో రాబోతున్న ఫోన్స్ అయితే. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఈ మంత్ ఎండింగ్కి లాంచ్ అవుతుంది. సెప్టెంబర్ 29వ తారీఖు అట్లా గ్లోబల్గా లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తున్నాడు. ఇది స్పెషల్ ఫోన్ సామ్సంగ్ నుంచి, ట్రైఫోల్డ్ ఫోన్. ఇది 80 లీటర్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇండియాకి మ్యాక్సిమం రాకపోవచ్చు, ఇది గ్లోబల్ మార్కెట్లో తీసుకొని వస్తారు. కొరియా అండ్ US ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అమెరికాలో అయితే లాంచ్ చేస్తారు, ఇండియాకి మోస్ట్లీ తీసుకొస్తారో తెలియదు. ఒకవేళ తీసుకొచ్చిన ప్రైస్ 3 లక్షల పైనే ఉండొచ్చు ఈ ఫోన్ది. ఇది సామ్సంగ్ ఫస్ట్ ట్రైఫోల్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ కూడా మనం నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ గ్లోబల్ మార్కెట్లో మీరు చూస్తారు. ఇవన్నీ ఫోన్స్ అనమాట. ఎక్కువ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి అక్టోబర్లో, కాకపోతే ఇండియాకి తక్కువ వస్తాయి. నవంబర్ డిసెంబర్లో మీరు ఎక్కువ ఫోన్స్ చూస్తారు. నవంబర్ డిసెంబర్ జనవరి ఇక్కడ మీకు ఈ ఫోన్స్ అన్నీ ఇండియాకి అయితే వస్తాయి. మన ఛానల్లో కూడా వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇవి అక్టోబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.